ప్రజలాడు దేవునికి వందనాలు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి మరొకసారి ఈ రీతిగా కలుసుకుని మీతో పాటు కలిసి దేవుని యొక్క మాటలు ధ్యానించడానికి పరిశుద్ధాత్ముడు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతో తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి సందులో మీరందరూ బాగున్నారండి, మేము కూడా బాగున్నాం. మరి మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బిడ్డలు, మీ పరిస్థితులు అవన్నీ కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో దీవించబడ్డాయని నమ్ముతున్నాను. అలాగే మరి జూన్ 2వ వారం దాదాపుగా ముగియబోతుంది. మరి దేవుని యొక్క కృపలో మరి స్కూల్స్ కానీ కాలేజీలు అవన్నీ కూడా రీఓపెన్ అవుతున్నాయి. విద్యార్థులందరూ కూడా మరి తిరిగి మీరు స్కూళ్ళకు అలాగే కాలేజీలకు మీ యొక్క స్టడీస్కి కంటిన్యూకి వెళ్తున్నారు. మరొక తరగతికి మరొక క్లాస్కి మీరు ప్రమోట్ అయ్యారు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ మిగిలినటువంటి ఈ అకాడమిక్ ఇయర్ అంతా కూడా, విద్యా సంవత్సరం అంతా కూడా దేవుడు సమయోచితమైన తన కృపను, జ్ఞానమును, తెలివిని మీకు అనుగ్రహించి మీరందరూ కూడా వయస్సు, జ్ఞానమందు, ఆరోగ్యమందు వర్ధిల్లాలని కోరుతూ మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు మీరు కాలేజీకి వెళ్ళినా లేదా స్కూల్కి వెళ్తున్నా, ఎక్కడ వెళ్తున్నప్పటికీ మీ స్టడీస్ విషయంలో ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని అప్పుడు మీరు కాలేజీ కానీ స్కూల్కి కానీ వెళ్ళండి. మీ స్టడీస్ని కొనసాగించండి. దేవుడు తప్పకుండా మీ పట్ల కార్యం చేస్తాడు. ఆయనే సమయోచితమైనటువంటి తన జ్ఞానాన్ని, తన తెలివిని ఆయన మీకు అనుగ్రహిస్తూ ఉంటారు. ఎవరైతే ప్రార్థన పూర్వకంగా ముందుకి కొనసాగుతారో వారి జీవితాలలో దేవుడు నూతన కార్యం జరిగిస్తారు. ఎంత బిజీగా ఉన్నా సరే, ఎంత వర్క్ లోడ్ ఉన్నా సరే, ప్రార్థన మాత్రం ఇప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు. ప్రతి పరిస్థితిని ప్రార్థన ద్వారా దేవునికి అప్పగించండి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా, వాక్యాన్ని చదవడం నిర్లక్ష్యం చేయకుండా ప్రభువులో ముందుకి కొనసాగండి. మీరు చాలా స్టడీ చేస్తూ ఉంటారు, చాలా బిగ్ టాస్క్ అన్ని కూడా స్టడీ చేస్తూ ఉంటారు, చాలా బుక్స్ రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ రోజుకు ఒక అధ్యాయం దేవుని బైబిల్ గ్రంథంలో చదవడానికి దాదాపు ఒక 5 నుంచి 10 నిమిషాల లోపు మాత్రం మీకు సరిపోతుంది. ఈ 24 అవర్స్లో చాలా అవర్స్ యూట్యూబ్లో ఉంటారు, లేకపోతే స్టడీస్ చేస్తూ ఉంటారు, బుక్స్ రిఫర్ చేస్తూ ఉంటారు, చాలా సమయం స్పెండ్ చేస్తూ ఉంటారు. అందులో ఒక్క 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని, ఒక అధ్యాయం ధ్యానించడం మీరు సమయం పెట్టినట్లయితే ఆ కొద్ది సమయము మీరు చేసిన ప్రయత్నం ఏమవుతుందో తెలుసా? దేవుడు మీకు నూతన కార్యాలతో దేవుడు మిమ్మల్ని నింపుతాడు అనమాట అండి. నూతన జ్ఞానంతో మీకు ఇస్తాడు. తెలియనటువంటి అనేక విషయాలు మీరు సఖ్యము కాని విషయాలు గ్రహించుటకు దేవుడు కృప చూపిస్తాడు. మరి చాలామంది విద్యార్థులు ఆ స్టడీ యొక్క బిజీలో ఉంటూ దేవుని వాక్యాన్ని ధ్యానించడం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దయచేసి అలా ఉండొద్దు. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఆయనకి ఇవ్వండి. ఆయనకి సన్నిధిలో చేయవలసిన ప్రార్థన మీరు ప్రార్థన చేస్తూ దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన కేటాయించిన సమయాన్ని దేవునికి కేటాయిస్తూ మిగిలిన మీ స్టడీస్ కొనసాగించండి. దానివల్ల మీకు ఎలాంటి నష్టమేమీ కలగదు. తద్వారా మీరేమీ పెద్ద నష్టపోయేది ఏమి ఉండదు కాదు కదా, మరింత లాభం మీకు కలుగుతుంది. దేవుని జ్ఞానం మీరు సంపాదించుకుంటారు. ఈ కొద్ది మాటలు ఈ అకాడమిక్ బిగినింగ్లో మీరు మీ బిడ్డలకు తెలియచేయండి. అలాగే విద్యార్థులు వింటున్నట్లయితే కనుక మీరు కూడా ఈ విషయాలు గ్రహించండి. అలా ప్రభువులో మీరు ముందుకి కొనసాగాలని తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని నేటి యొక్క వాక్య సందేశాన్ని, వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి భవిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు రజా. గడిచినటువంటి దినములన్నీ కూడా మీరు మమ్మల్ని కాపాడి మరొక్కసారి ఈ సమయం ముందు ఈ రీతిగా నీ వాక్యాన్ని ధ్యానించడానికి అయా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నీ మాటలు మేము ధ్యానిస్తుండగానైనా నీ వాక్యాన్ని ప్రభా మేము పరిశోధన చేస్తూ ఉండగా నీ వాక్యంలోంచి అనేకమైన విషయాలు మీరు మాకు నేర్పించమని నీ పాదాల చెంత ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నీ బిడ్డలు ప్రభా నీ వాక్యం వినిచుండగా గ్రహించగల మనస్సు వారికి దయచేయండి నాయన. ఇగోనైనా వాక్యం వినడం మాత్రమే కాదు కానీ వారు దాన్ని గ్రహించి వారి జీవితాలలో అన్వయించుకుని ఆ ప్రకారంగానైనా నీ యొక్క పరిచర్యలో, నీ యొక్క సంఘములో ప్రభా నమ్మకస్తులుగా కొనసాగుట కృప చూపించండి తండ్రి. ఇదిగోనైనా మరి గత సంవత్సరం అంతా కూడా బిడ్డలు ఎంతో కష్టపడి చదువుకున్నారు, ఎగ్జామ్స్ రాస్తారు తండ్రి. వారు మరి పాస్ అయ్యారునైనా మరొకనైనా మెటెక్కించో, మరొక క్లాస్కి వారు
ప్రమోట్ అవ్వడానికి కృప చూపించమని కొందనాలు. మళ్ళీ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది, స్కూల్స్ కాలేజీలు తెరిచా తండ్రి. నీ బిడ్డలు ప్రభా మళ్ళా చదువుకోవడానికైనా, వారి భవిష్యత్తు కొరకేనైనా, వారు నేను కాలేజీకి వెళ్తున్న వారిని బట్టి, స్కూల్స్కి వెళ్తున్న వారిని బట్టి, స్టడీస్ చేస్తున్న వారిని బట్టి నీ సందో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరెవరు ఏ కోర్సు స్టడీ చేస్తున్నారో, ఎవరెవరి లక్ష్యంతో చదువుతున్నారో, ఎవరెవరైతే ప్రభా ఏ సబ్జెక్టులు బట్టినైనా ఒకవేళ భయపడుతున్నారు తండ్రి, అటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి సబ్జెక్టు కూడా నీ బిడ్డలు అర్థం చేసుకోగల కృప దయచేయండి నాయన. ప్రతి సబ్జెక్టును కూడా నైనా జాగ్రత్తగా పరిశీలించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అందరినీ దీవించండి. ఆయుష్ను, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని నీ బిడ్డలకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యం వినుచుండగా మీరు మాకు మేలు చేయమని యేసు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో మూల వాక్యము కొరకే ఒక భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. అందుకాయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే మొదటి ఆజ్ఞ. ఇది ప్రధానమైన ఆజ్ఞ. ఇక్కడ ఆలోచన చేస్తున్నట్టయితే ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఓ ప్రాముఖ్యమైన మాట ఏమన్నాడంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో. 3 హృదయము, ఆత్మ, మనస్సుతో ఒక కార్యము చేయమన్నాడు ఆయన. ఏంటి ఆ కార్యం అంటే, దేవుణ్ణి నీవు ప్రేమించాలి. దేవుణ్ణి నీవు ప్రేమించాలి. నువ్వు దేవుని ప్రేమించేటప్పుడు అసంతృప్తిగా సగం దేవుడు ప్రేమించడానికి ఇష్టపడతాడు. ఆయన పూర్ణము అంటే సంపూర్ణముగా, ఫుల్ హార్టెడ్గా దేవుని సందులో ఆయన ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ఇప్పుడు దేవుణ్ణి మనము ఎలా ప్రేమించగలమండి? ఆయన ప్రేమిస్తున్నాము అనడానికి మనం ఎలా దానిని వ్యక్తపరచగలము? ఒక వ్యక్తి మనం ప్రేమించామనుకోండి, ఆ ప్రేమిస్తున్న వ్యక్తికి ఇష్టమైన కార్యాలు ఇష్టమైన రీతిగా ఉండడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. లేకపోతే బిడ్డలకే తల్లిదండ్రులు ప్రేమిస్తూ ఉంటారు. ఇప్పుడు నీ బిడ్డలంటే నీకు ప్రేమ కలిగినప్పుడు నువ్వేం చేస్తావు? నీ బిడ్డలకు నచ్చిన రీతిగా వంటలు చేయడానికి కానీ, లేకపోతే వారు అనుకున్న కాలేజీలో, స్కూల్స్లో జాయిన్ చేయడం కానీ, వారికి నచ్చిన బట్టలు కొనడానికే నువ్వేం చేస్తావు? ప్రయత్నం చేస్తావు. కారణం ఏంటంటే నువ్వు వారిని ప్రేమిస్తున్నావు. అలాగే బిడ్డలు తమ తల్లిదండ్రులు ప్రేమిస్తున్నప్పుడు తమ తల్లిదండ్రులు నచ్చినట్టుగా నడుచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. తమ తల్లిదండ్రులు ఏం చెయ్యాలో, ఏది చేయకూడదు చెప్తారు. వారు ఏది చేయాలని కోరుకుంటున్నారో దాన్ని చేయడానికి మనము ఇష్టపడుతూ ఉంటాం. అంటే ప్రేమిస్తున్నామంటే ఆ వ్యక్తికి మనము నచ్చినట్టుగా నడుచుకుంటూ ఉంటాం. అలాగే ఇప్పుడు సంఘాన్ని మనం ప్రేమించేవారిగా, అలాగే దేవుని పరిచర్యను మనం ప్రేమించేవారిగా, దేవుని మనం ప్రేమించేవారిగా మనం ఉన్నప్పుడు మనము ఆ ప్రేమను వ్యక్తపరచడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అయితే ఈరోజు అందులో ఒక మార్గము నేను ఏది చెప్తున్నానంటే, మనం దేవుని ప్రేమించే ఉన్నామంటే ఒక తెలియజేసే మార్గం ఏంటంటే, అలా ప్రేమించేవారు, దేవుని ప్రేమించేవారు నువ్వు ఎలా ఉండాలంటే, నీ సంఘములో నీవు నీ సంఘ కాపరికి, నీ సంఘానికి నువ్వు ఎలా ఉండాలంటే సహకారిగా ఉండాలన్నమాట అండి. సంఘానికి సహకారిగా ఉండాలి. నిజమే, నేడు దినాలలో చాలామంది ఉంటున్నారు అలాగా. మరి కొంతమంది ఆ సంఘానికి వెళ్తూ ఉంటారు, ఆ పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు, ఆ పాస్టర్ గారితోనే మరి ప్రార్థన ద్వారా మేలులు పొందుకుంటూ ఉంటారు. కానీ ఆ సంఘ కాపరం గురించి సనుగుతూ ఉంటారు. ఆయనలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక చిన్న లోపమో, ఏదో ఒక పరిస్థితి, ఏదైనా పరిస్థితి ఒక మాట అన్నారనుకోండి, ఆ మాటను బట్టి నలుగురికి చెడ్డగా చెబుతూ ఉంటారు. ఆ సంఘంలో సనుగుతూ ఉంటారు. ఆ సంఘంలో ఆయన ఏదైనా ఒక పని చెప్పినప్పుడు, ఒక కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు, మన సంఘంలో ఈ ఉపవాస కుడికలో సభలు పెడదామనో, క్రిస్మస్ అనో, ఇంకేదైనా మందిరం కట్టడమనో, ఇంకేదైనా పని చేస్తామని చెప్తున్నప్పుడు ఇందులో సనిగేవారు చాలామంది ఉంటారండి, గుణిగేవారు చాలామంది ఉంటారు. ఈయనకి ఏంది ఎలా చెప్తున్నారు, ఈయనకేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన ఇలాగే చెప్తూ ఉంటాడు, ఈయన పని ఏముంది అని చేసేవారు, అలా మాట్లాడేవారు చాలామంది ఉంటారు. కానీ మనము ఒక సంఘములో మనము ఆ సంఘానికి సహకారిగా ఉంటే నీకు లక్షణాలు ఎలా ఉంటాయి, సహకారిగా ఎలా ఉండాలి, అలా సహకారం ఉండేవారికి కలిగే లాభాలు ఏమిటి, ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. మనం దేవుని సంఘములో నాటబడింది ఎందుకంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు అనమాట. నీకు ప్రవచన వరం ఉన్నా,
ప్రార్థించే వరమున్నా, పాటలు పాడే వరమున్నా, వాయిద్యాలు వాయించే వరమున్నా, వాక్యము చెప్పగల వరమున్నా, లేకపోతే అన్య భాషలకు అర్థం చెప్పగలిగే వరమున్నా, ఇవన్నీ కూడా దేని కొరకు అని చెప్తున్నాడు పౌలు భక్తుడు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు. నీ వల్ల సంఘము క్షేమాభివృద్ధి చెందాలి, నీ వల్ల సంఘము అభివృద్ధి బాట నడవాలి. ఎందుకంటే దేవుని సంఘం అంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. దేవుడు తన స్వరక్తం సంపాదించినటువంటి ఆ సంఘాన్ని సంఘ కాపరి కావలి కాస్తున్నాడు ఆయన. ఒకవేళ నీ సంఘ కాపరి మీద వ్యతిరేకతతో, నీ సంఘ కాపరి మీద సనుగుడుతో నువ్వు ఒకవేళ ఆ సంఘంలో ఒక లేని వతందులు పుట్టిస్తునో, ఆ సంఘంలో జరిగే కార్యక్రమాలకి నీ సహాయ నిరాకరణోద్యమం నువ్వు చేస్తున్నావేమో, అంటే సహాయం అందించుకున్న సహాయ నిరాకరణ చేస్తూ నీతో పాటు మరికొంతమందిని చెడగొడుతున్నావేమో, జాగ్రత్త. అది నువ్వు ఎవరికి, నీ కాపరి ఒక్కడికి నష్టం కలిగించడం లేదు, దేవుని సంఘానికి నువ్వు నష్టం కలిగిస్తున్నావు. అనగా దేవుని స్వరక్తమిచ్చే ఆయన రక్తంతో సంపాదించబడిన సంఘానికి నువ్వు నష్టం కలిగిస్తున్నావు అంటే దేవుడికి నష్టం కలిగిస్తున్నావు. అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దండి. సంఘానికి మీరు సహకారులుగా ఉండండి, దైవజనుడికి సహకారిగా ఉండండి, ఆ సంఘ అభివృద్ధికి పాటుపడండి, ఆ సంఘంలోకి నూతనాత్మ రాగలిగినట్టు ప్రార్థించండి, క్రొత్త వర్గ వాక్యాన్ని బోధించండి, మందిరానికి నడిపించండి. అలా సహకారులుగా మీరు ఉంటే కనుక ఏమవుతుందో తెలుసా? కొన్ని లాభాలు దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. దేవుడు కొన్ని పరిస్థితులు మీకు అప్పగిస్తాడు అనమాట అండి. ఈరోజు మరి సహకారులకు ఉండేవారి లక్షణాలు ఎలా ఉంటాయి, అలా సహకరించే వారికి కలిగే లాభాలు ఏమిటో జాగ్రత్తగా వాక్యాన్ని మనము చూద్దాం. ముందుగా సహకరించేవారు ఎలా ఉండాలో వారి లక్షణాలు చూసినట్టయితే, మొట్టమొదటిగా యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం, ద యూనివర్సల్ వర్డ్ ఆఫ్ గాడ్, అంటే మొత్తం సార్వత్రిక సంఘమంతరికి సంబంధించినటువంటి ఒక వాక్య భాగము మనకు బాగా పరిచయమైన భాగం నేర్చుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి, లోకము పాడైపోతున్న ఆ పరిస్థితులలో లోకాన్ని తప్పించాలి, లోకానికి సహకారిగా ఉండాలని దేవుడి యొక్క ఆలోచన కడిగింది కాబట్టి, ఇప్పుడు దేవుడు చేసినటువంటి ఒక మంచి కార్యం ఇక్కడ ఆలోచన చేసినట్టయితే ఏం చేస్తాడు ఆయన అంటే, తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికైనా అనుగ్రహించాడు. నీ కొరకు అనుగ్రహించాడు, నా కొరకు అనుగ్రహించాడు ఆయన. అనగా సహకరించేవారు ఎలా ఉండాలి? సంఘానికి సహకరించే వారికి ఆ సహకారం యొక్క మొదటి లక్షణం ఎలా ఉండాలి అంటే, వారు అర్పించేవారిగా ఉండాలన్నమాట అండి. నీవు నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన వాటి నుంచి కొంత దేవుని పరిచర్య కొరకు అర్పించగలిగే వ్యక్తిగానే ఉండాలి. నీ సంపాదన కావచ్చు, నీకున్నటువంటి ధనము కావచ్చు, నీకున్న తలాంతులు కావచ్చు, నీకు ఇవ్వబడినటువంటి అవకాశం కావచ్చు, నీకున్న పరిస్థితులు కావచ్చు, నువ్వేం చేయాలంటే మందిరం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, నీ కాపరి యొక్క సంఘ పరిచయలో సేవ అభివృద్ధిలో నీవు అర్పించగలిగిన వ్యక్తిగా ఉండాలి, త్యాగం చేయగలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలన్నమాట. వారు ఏదైనా పని అప్పగించారా, ఆ పని చేయగలిగే వ్యక్తిగా ఉండాలి, నమ్మకంగా చేసే వ్యక్తిగా ఉండాలి. ఏదైనా ధనం అవసరమైందా, దాన్ని అర్పించగలిగే వ్యక్తిగా ఉండాలి. ఇంకేదైనా పరిస్థితి అయినా దాని వరకు నువ్వు చేయవలసిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు. ఒకటి, అర్పించేవారిగా మనం ఉండాలన్నమాట. రెండవదిగా సహకారులు అంటే ఎలా ఉండాలి అంటే, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో యేసు వారు పేతురుతో చెప్తున్నమాట. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. ఇప్పుడు సహకారి అంటే ఎలా ఉండాలి అతని లక్షణము అంటే, ఇక యేసు ప్రభు పేతురు చెప్పిన, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాం ప్రభా. వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు ప్రభా. అలాగైతే ఒక పని చేయి, నా గొర్రె పిల్లలను నీవు మేపు. అంటే అర్థం ఏంటంటే, సహకారి అనే వ్యక్తి, నేను సహకరిస్తున్న వ్యక్తికి ఉండవలసిన రెండవ లక్ష్యం ఏంటంటే, అతడు అక్కడున్న పరిస్థితులను బాధ్యత వహించే వ్యక్తిగా ఉండాలన్నమాట. ఈ సంఘంలో జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమంలో, అది ఏ కార్యక్రమం అయినా సరే, ఏ పరిస్థితులు అయినా సరే, నీ అంతటా నీవుగా బాధ్యత తీసుకుని చేయగలిగే వ్యక్తిగా ఉండాలి.
ఒక మందిరం ఒక చోట పాడై ఉందనుకోండి, శుభ్రపరచాలనుకోండి, ఎవరో చేరులేదు, అందరూ వస్తారో ఎవరి మటు వాళ్ళు చూస్తున్నారు, వెళ్తున్నారు, కూర్చుంటున్నారు. అక్కడ ఒక దుమ్ము పట్టింది తుడవాలి, బుజులు పట్టి తుడవాలి, ఏదైనా పాడైంది బాగు చేయించాలి, లేక ఏదైనా అవసరం ఉంది దాన్ని కొనడానికి సహకరించాలి. వస్తారు, కూర్చుని వెళ్ళిపోయే వ్యక్తిగా కాదు. లేకపోతే ఒకవేళ దాన్ని చేయడం ప్రారంభిస్తే పనంతా నా మీద పడిపోద్దేమో, అవసరమంతా నా మీద పడిపోతుందేమో, మొత్తం అంతా భారమంతా నా మీద పడిపోద్దేమో, డబ్బులన్నీ నా చేతి అయిపోతాయేమో అన్నట్టుగా కాకుండా నువ్వు బాధ్యత వహించే వ్యక్తిగా ఉండగలగాలమంటాడు. అది సహకారులకు ఉండవచ్చండి రెండవ లక్షణము. పాస్టర్ గారు చెప్పినప్పుడు లేదా ఆయన ఉన్నంత సేపు ఆయన చూస్తున్నప్పుడు మాత్రమే చేసి తర్వాత తప్పించుకుని వెళ్ళిపోయేవారిగా కాకుండా బాధ్యత వహించగలిగే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? చెప్పకుండానే అరే ఆ మందులో అక్కడ అవసరం ఉంది కదా, ఇప్పుడు ఆ పని అక్కడ అవసరం కదా, దాన్ని నేను చేస్తానని బాధ్యత తీసుకుని చేసిన వ్యక్తిగా ఎప్పుడైనా ఉన్నావా? అది సహకారుల యొక్క రెండవ లక్షణం. ఇక్కడ రెండవదిగా ఎలా ఉండాలంటే ఆ సహకారులు బాధ్యత వహించే వారిగా ఉండాలి. మూడవదిగా సహకారి అంటే ఉండవలసిన మూడు లక్షణం ఏంటంటే, మూడవ లక్షణము మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడగక. అంటే మూడవదిగా ఆ సహకారి అంటే విధేయత చూపేవాడిగా ఉండాలి. చెప్పిన పనికి వెనకాల వంకలు పెట్టి ఈయన ఎలా అంటాడని చెప్పేసి వ్యతిరేకం మాట్లాడేవాడిగా కాకుండా, ఇంకా చెప్పండి మా పల్లెటూరు భాషలో చెప్పండి, పాస్టర్ గారికి వెనకాల తాటాకులు కట్టేవారుగా, వెనకాల కామెంట్ చేసేవారుగా అట్లా కాకుండా ఆ దైవజనుడు చెప్తున్న మాటకి నువ్వు విధేయత చూపే వ్యక్తిగా ఉండాలి. మూడు లక్షణాలు. ఈ మూడు ఉంటేనే నీవు సహకారి అనే పేరు. ఈ మూడు ఉంటేనే మీరు సహకారులుగా ఉంటారు. ఈ మూడు ఉంటేనే మీరు ఏమవుతారంటే సహకారులు కలిగేటువంటి ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ఇక్కడ మొదటిగా మరొకసారి ఆలోచన చేస్తే, ఒకటి అర్పించే వ్యక్తిగా ఉండాలి, రెండు బాధ్యత వహించే వ్యక్తిగా ఉండాలి, మూడు విధేయత చూపించే వ్యక్తిగా ఉండాలి. ఎవరైతే మీ సంఘాలలో మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో, ఏ ఆత్మీయ తండ్రి చేత మీరు రక్షింపబడ్డారో, ఆత్మీయ తండ్రి చేత ఉన్నటువంటి ఆ సంఘంలో ఎవరైతే మీ సంఘాలలో అర్పించే వారికి ఉంటారో, అక్కడ ఏదైనా కార్యం జరుగుతున్నప్పుడు బాధ్యత వహించేవారికి ఉంటారో, ఎవరైతే అక్కడ సంఘ కాపరి చెప్పిన మాటకే విధేయత చూపేవారికి ఉంటారో, ఇప్పుడు వారికి కలిగేటువంటి లాభాలు ఏంటో ఒక 4 లాభాలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఆ లాభాలు తెలియజేసే ముందు మరొకసారి చెప్తున్నాను, నీవు వెళుతున్నటువంటి ఆ సంఘములో నీవు సహకారిగా ఉండి సంఘ క్షేమాభివృద్ధికి నువ్వు పాటు పడితే నీ కుటుంబం కూడా క్షేమాభివృద్ధి చెందుతుంది. నువ్వెక్కడ వాక్యం చేత కట్టబడుచున్నావో, ఎక్కడ వాక్యం చేత పోషింపబడుతున్నావో, ఎక్కడ బాప్తిస్వం తీసుకున్నావో, ఏ దైవజనుని చేత రక్షింపబడ్డావో ఆ సంఘానికి సంఘ క్షేమాభివృద్ధి కలిగించే సహకారిగానే ఉండాలి. అలా ఉంటే రండి మీకు కలిగేటువంటి లాభాలు ఏంటో వాక్యంలో చూద్దాం. దానికి ఒక భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28, 29 వచనం చదివినట్టయితే పేతురు గారు అడిగారు, ప్రభువా మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మరి మాకు కలిగే లాభం ఏంటి అని అడిగినప్పుడు పేతురుతో యేసు ప్రభువారు చెప్తున్నటువంటి సహకార లాభం ఏంటో చూద్దాం. ఇక్కడ చదివినట్టయితే యేసు వారితో ఇట్లా, నేను పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొందురు. ఇప్పుడు ఆ పేతురు అడిగిన ప్రశ్నకు యేసు ప్రభువారు చెప్పినటువంటి చక్కని సమాధానం కనబడుతుంది ఇక్కడ. ప్రభువా మేము అన్నీ విడిచిపెట్టాం, సేవా పరిచయలో ఈ 3.5 సంవత్సరాలు నీకు సహకారిగా ఉన్నాం, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చావు, సహకారంగా నిలిచాం, మాకు కలిగే లాభం ఏంటి? పేతురుతో చెప్పిన సమాధానం దేవుడు ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు. నీవు కూడా నీ పరిచయలో నీ సంఘ కాపరికి, నీ సంఘ క్షేమాభివృద్ధికి సహకారిగా ఉంటే ఇప్పుడు నీకు కలిగేటువంటి మొదటి లాభం ఏంటో తెలుసా? ఇక్కడ ఆలోచన చేసినట్లయితే, ఒకటి ఆనందమును దేవుడు నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాడు అనమాట. ఆయన అన్నాడు కదా, పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించి మీరును 12 సింహాసనం మీద ఆసీనులయ్యుందురు. అంటే యేసు ప్రభుతో సమానముగా వారు ఆసీనులై ఉంటారని చెప్తున్నారు. అంటే ఆ యోగ్యత ఎలాంటిది అంటే ఆనందాన్ని కలగజేస్తుంది.
ఒక ఉన్నతమైన గుర్తింపు కలుగుతుంది అక్కడ. మనం చేస్తున్న సేవకి, మనం చేస్తున్న శ్రమకు, మనం చేస్తున్న ప్రయత్నానికి ఒక గుర్తింపు కలిగినప్పుడు మనకి ఎలా ఆనందం కలుగుతుందండి. అలాంటి గుర్తింపు ఎక్కడ కలుగుతుందంటే దేవుని ద్వారా కలుగుతుంది. అంటే సహకారులుగా ఉన్నటువంటి మీకు కలిగేటువంటి మొదటి లాభం ఏంటంటే దేవుడు మీ జీవితాల్లో, ఈ లోకంలో మీ కుటుంబ జీవితాల్లో దేవుడు మీకు ఆనందాన్ని కలగజేస్తాడు. నీ బిడ్డల జీవితంలో ఆనందం కలుగుతుంది, నీ యొక్క జీవనోపాధిలో ఆనందం కలుగుతుంది, నీ కుటుంబంలో ఆనందం కలుగుతుంది. ఎంత ధనం ఉన్నప్పటికీ ఆనందం అనేది దేవుడి ద్వారా మాత్రమే మనము పొందుకోగలుగుతాము. ఇప్పుడు సహకారులకు కలిగేటువంటి రెండవ లాభం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు ఈ 12 గోత్రాల వారికి ఈ 12 సింహాసనాల మీద కూర్చుని వీరు తీర్పు తీరుస్తారు. ఇప్పుడు సింహాసనం అంటే అర్థం ఏంటంటే అధికారానికి సాదృశ్యం అన్నమాట. అంటే ఈ సహకారం కలిగే రెండవ లాభము అధికారం కలుగుతుంది. అంటే ఒక స్థితి మీద దేవుడు హోదాని ఇస్తాడనమాట. ఒక స్థాయి మీద దేవుడు నీకు హోదాని ఇస్తాడు. నువ్వు కూడా దేవుని సంఘానికి సహకారిగా ఉన్నప్పుడు దేవుడు నీకు ఒక అధికారం ఇస్తాడు. ఏంటి అధికారం అంటే, మీరు భూమి మీద వేటిని విప్పుదురో పరలోకమందున మీ తండ్రి వాటిని విప్పుతాడు. ఈ లోకంలో వేటి కొరకు నువ్వు ప్రార్థిస్తావో, ఏది కొరకు నువ్వు విజ్ఞాపన చేస్తావో, ఏది కలగాలని నువ్వు ప్రార్థన చేస్తావో పరలోకమందున నీ తండ్రి వాటిని నీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు సహకారంగా ఉన్నటువంటి యేసుప్రభువు వారు ఆయా సందర్భాలలో ప్రార్థన చేసినప్పుడు ఆయన తండ్రి, ఎప్పుడు నీ మాటకు నేను విధేయత చూపాను కదా, ఇదిగో లాజరు లేపాయంటే లేపాడు ఆయన, పరిస్థితుల మధ్యలో సహాయం అందించమంటే అందించాడు ఆయన. అదే రీతిగా మరి పేతురు కూడా తన పరిచయలో దేవుని సందులో సహకారంగా ఉన్నప్పుడు అతడు ప్రార్థించే ప్రతి దానికి దేవుడు, అతడు పడిన ప్రతి మాటకు అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. పౌలు జీవితంలో కూడా అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు నీకు కూడా దేవుడు నీ మాటకే అధికారం ఇస్తాడు. అప్పుడు నువ్వు అవునంటే అవును, నువ్వు కాదంటే కాదు. నువ్వు భూమి మీద వేటి బంధిస్తావో అవి బంధించబడతాయి, నువ్వు భూమి మీద వేటిని విప్పుతావో అవి విప్పబడతాయి. ఒక గొప్ప అధికారాన్ని పొందుకుంటావు. ఇది ఊరికే రాదండి. దేవుని సంఘ క్షేమాభివృద్ధికి నువ్వు సహకారిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నీకు ఆధిక్యతనిస్తాడు. ఒకటి ఆనందాన్ని ఇస్తాడు దేవుడు, 2 అధికారాన్ని ఇస్తాడు, 3వదిగా ఏమిస్తాడు అని ఆలోచన చేసినట్టయితే, ఎంత క్రితం మనం చదివినటువంటి ఆ లేఖన భాగంలో 29వ వచనం అంటున్నాడు కదా, తండ్రినైనను తల్లినైనను పిల్లలైనను భూములైనను ఇండ్లైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇది గాక ఏమిస్తాడంటే నిత్య జీవమును మీరు స్వతంత్రించుకుందరు. నిత్య జీవనం పొందుకుంటావు అంటే అమరత్వాన్ని పొందుకుంటాం అన్నమాట. ఈ లోకాన్ని విడిచిపెట్టి, ఈ లోకంలో ఆనందము, ఈ లోకంలో అధికారం కలుగుతుంది. ఇది కాకుండా మనం పరలోకంలో ఏమవుతామంటే దేవునికి నిత్య జీవాన్ని పొందుకుంటాం. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అంటాడు, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. అంటే జీవ గ్రంథమందు ఎవరి పేర్లు రాయబడి ఉంటాయో, జీవ గ్రంథమందు ఎవరి పేర్లు లిఖించబడి ఉంటాయో వారు అక్కడ ఏమవుతారంటే నిత్య జీవాన్ని పొందుకుంటారు. అంటే ఈ లోకంలో అధికారంతో, ఈ లోకంలో ఆనందంతో పాటు నీ జీవితంలో కలిగేటువంటి చక్కని 3వ మేలు ఏంటంటే నిత్య జీవాన్ని పొందుకుంటావు, అమరత్వాన్ని పొందుకుంటావు. ఇంతటి భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. 4వదిగా సహకారిగా ఉండేటువంటి నీకు కలిగేటువంటి లాభం ఏంటంటే, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం చదివినట్టయితే ఇలాగూ రాయబడింది. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమైషై ఆత్మవశుడై దావీదు, మేము నీ వారము, యెషై కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయనని పలుకగా దావీదు వారిని చేర్చుకుని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను. అంటే సహకారులు కలిగినటువంటి 4వ లాభం ఏంటంటే సమాధానం కలుగుతుంది వారి జీవితాలలో. అశాంతిని తొలగిస్తాడు దేవుడు, అభద్రత తొలగిస్తాడు దేవుడు, అయోమయ పరిస్థితి తొలగిస్తాడు దేవుడు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ కన్ఫ్యూజన్ దేవుడు తీసివేస్తాడు దేవుడు. ఆ కుటుంబంలో సమాధానం, పీస్ అనేది ఆ కుటుంబంలో దేవుడు నివసింపజేస్తాడు. అందుకనే నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో, నువ్వు ఎక్కడ వాక్యం చేత నాటబడ్డావో, ఎక్కడ వాక్యం చేత పెంచబడుతున్నావో ఆ సంఘ కాపరి, నీ ఆత్మీయ తండ్రికి నీవు సహకారిగా ఉండడం నేర్చుకో. ఎందుకంటే ఎక్కడెక్కడ సంఘాలలో ఎడబాట్లు కలుగుతున్నాయి, ఎక్కడెక్కడ సంఘాలలో విభేదాలు కలుగుతున్నాయి. కాస్త టాలెంట్ నీకు ఉండగానే, కాస్త వరాలు నీకు దేవుడు ఇవ్వగానే, దేవునికి పాడే వరమో, వాక్యం చెప్పే వరమో, ప్రవచించే వరమో, ఆత్మల బార వరమో, ఆరాధించే వరమో, స్తుతించే వరం ఇస్తే ఇవన్నీ దేని కొరకంటే వెంటనే ఆ సంఘంలోంచి దాన్ని పాడు చేయడానికో, లేకపోతే సంఘ కాపరికి వ్యతిరేకంగా మాట్లాడడానికో కాదు. ఇవి దేని కొరకంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవునికి ఇచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డారా, ఈ వాక్యం వింటే నీవు ఏ మందిరానికి వెళ్తున్నావో ఆ మందిర క్షేమాభివృద్ధి కొరకు పాటుపాడు.
ఆ సంఘ కాపరికి సహకారిగా నీవు ఉండు. ఆ సంఘ కాపరిగా సహకారంగా ఉండడం అంటే అర్పించే వ్యక్తిగా, బాధ్యత తీసుకునే వ్యక్తిగా, విధేయత చూపే వ్యక్తిగా నువ్వు ప్రవర్తించినట్టయితే దేవుడు మరొకసారి తెలియజేస్తున్నాను, ఆనందాన్ని, అధికారాన్ని, అమరత్వాన్ని, సమాధానాన్ని దేవుని కుటుంబాన్ని దయచేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మీకు మీ కుటుంబాలకి అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీబద్దాం. అందుకు కూడా ప్రార్థన ఏకీబద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నిజమేనైనా సంఘము అనగానైనా నీ స్వరక్తమిచ్చి సంపాదించబడిన సంఘము తండ్రి. నీ స్వరక్తమి సంపాదించిన ఆ సంఘములో మేము ఎలాగో ఉండాలి నైనా, ఏ రీతిగా సహకారులుగా ఉండాలో ప్రభా. సహకారంగా ఉండడం అంటే ఏమిటో మాతో మాట్లాడే నేసయ్య కొందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యం విన్న నీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఎవరైతేనైనా ఏ సంఘాలకు వెళ్తున్నారో వారి ఆత్మీయ తండ్రికినైనా, ఎక్కడైతే వాక్యం ద్వారా పెంచబడుతున్నారో ఆ సంఘంలో నైనా వ్యతిరేకులుగాను, సనిగేవారిగాను ప్రభా, కార్యక్రమాలకి అడ్డంకులు కలిగించేవారిగా ఉండకుండా ప్రభా, సంఘ క్షేమాభివృద్ధి కలిగినట్లు వారికి ఇవ్వబడిన తలాంతులను ప్రభా ఆ సంఘ పరిచర్యకు వారు వాడినట్టు సహాయం దయచేయండి. అటు నడిపింపులో నడిపించండి ప్రభా. ఆ కాపరికి వారు సహకారిగా ఉండి నైనా అనేక నూతన ఆత్మలను రక్షించుటకు వారిని నైనా నడిపించమని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాక్యం ఉంటే బిడ్డల్లో ప్రభా, ఎవరైనా బలహీనతల చేత బాధపడుతున్న వారు కానీ, సమస్యలతోనైనా ఇబ్బంది పడుతున్న వారు కానీ, కుటుంబంలో ఏదైనా పరిస్థితులు బట్టినైనా ఆవేదన చెందుతున్న వారు ఉంటేనైనా వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ పరిస్థితి అయితే వారి మీద పెత్తనం చేస్తుందో ప్రభా, ఏ పరిస్థితిని బట్టి అయితే వారు ఆందోళన చెందుతున్నారు తండ్రి, ఏ పరిస్థితిని బట్టి అయితేనైనా వారు విచారం చెందుతున్నారు తండ్రి, ఆ పరిస్థితి నుంచి యేసుక్రీస్తు అధికారము కలిగిన నామములో విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ క్షేమము, నీ స్వస్థత, నీ భద్రత, నీ సమాధానము, నీ శాంతి వారి కుటుంబాలకు మెండుగా అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. నీ కృపా, నీ కాపుదల సంధి, నీ అక్కడ పర్యంతము మాకు తోడుండ దయచేస్తూ నమ్మొచ్చు. యేసు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్తైన దేవుని ప్రేమ, మన కొరకు తన ప్రాణం అర్పించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి కృప, ఆయన రాకటికి మనం సిద్ధపరచు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము నీకు నీ కుటుంబానికి తోడి నడిపించునుగాక, ఆమేన్. దేవుని బిడ్డలారా, మీకు వందనాలు. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే తప్పకుండా మాకు తెలియచేయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.